హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో సొరకాయ గారెల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఈ సొరకాయ గారెల్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేదంటే ఈవినింగ్ టీ టైం స్నాక్గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సాయంత్రం పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైంకి ఇలా సొరకాయ గారెల్ని ప్రిపేర్ చేసి పెట్టారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ సొరకాయ గారెలు పైన లేయర్ కరకరలాడుతూ క్రిస్పీగా ఉండి సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ అయిన సొరకాయ గారెల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. అప్పటికప్పుడు పిండిని కలిపి 15 నిమిషాల్లో ఈ సొరకాయ గారెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. సొరకాయ గారెల్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా సొరకాయను తీసుకొని కావలసినంత ముక్కను కట్ చేసుకొని దానిపైన చెక్కు తీసి కట్ చేసి మధ్యలో ఉండే విత్తనాలను తీసేయాలి. చెక్కు తీసి విత్తనాలు తీసేసిన సొరకాయ ముక్కని తురిమి తీసుకోవాలి. సొరకాయను తురుముకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న సొరకాయ తురుములో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, నానబెట్టిన శనగపప్పు, రుచికి సరిపడా సాల్టు, ఇంకా కొద్దిగా బియ్యం పిండిని వేస్తూ పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలి. పిండిని వేసి నీళ్ళను వేయకుండా కలుపుకోవాలండి. సొరకాయ తురుములో ఉండే తడే సరిపోతుంది. ముందుగా పిండిని నీళ్లు వేయకుండా కలుపుకొని అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసి పిండిని కలుపుకోవాలి. ముందే నీళ్ళను పోసి కలిపితే పిండి జారుగా అవుతుందండి. పిండిని మరీ గట్టిగా లేదంటే మరీ లూజ్గా కాకుండా కొంచెం సాఫ్ట్గా అప్పల్లా ఒత్తుకోవడానికి వచ్చేలా కలుపుకొని పెట్టుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉంటే గారెల్ని ఒత్తడానికి కష్టమవుతుంది. అలా కాకుండా మరీ మెత్తగా ఉంటే ఎక్కువ ఆయిల్ను పీలుస్తాయి. ఇప్పుడు చేతికి ఇంకా గారెల్ని ప్రిపేర్ చేసే కవర్కి ఆయిల్ను అప్లై చేసుకొని కొంచెం పిండి ముద్దను తీసుకొని చిన్నగా ఇలా గారెల్లా ఒత్తుకోవాలి. నేనిక్కడ గారెలకి మధ్యలో హోల్ పెట్టట్లేదండి. కావాలంటే ఈ సొరకాయ గారెలకి మధ్యలో హోల్ పెట్టైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిండిని కలిపాక సొరకాయ గారెల్ని ప్రిపేర్ చేయడానికి ముందుగానే స్టవ్ మీద ఆయిల్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకుంటే వీటిని ప్రిపేర్ చేసేలోగా ఆయిల్ వేడెక్కుతుందండి. నూనె వేడెక్కాక నూనెకి సరిపడా సొరకాయ గారెల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. సొరకాయ గారెల్ని నూనెలో వేశాక ఒకవైపు ఫ్రై అయ్యాక మరొక వైపు తిప్పాలి. ఇలా రెండు వైపులా తిప్పుతూ మీడియం ఫ్లేమ్లో కొంచెం రంగు మారి క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకుంటే పైన లేయర్ క్రిస్పీగా కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఉండి ఎంతో టేస్టీగా ఉంటాయి. మొత్తం పిండితో అన్నింటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. అప్పటికప్పుడు సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ సొరకాయ గారెల్ని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. సాయంత్రం ఆకలితో ఇంటికి వచ్చిన పిల్లలకి ఇలా సొరకాయ గారెల్ని ప్రిపేర్ చేసి పెట్టారంటే ఇష్టంగా కడుపు నిండా తింటారు. సొరకాయ గారెలు చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.
మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.